ఇంతవరకు నేను చేసిన ఈ జపశక్తి, ఈ మంత్రశక్తి, ఈ మంత్ర అధిష్టాన దేవత నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడుగాక, నా మనసులో ఉండే సంకల్పం నెరవేరుగాక అని ఆత్మ నమస్కారం చేసుకోవాలి. లేచి సమీపంలో ఒక గోవు ఉంటే గోవును దర్శనం చేసుకోవాలి, ఒక గురువు ఉంటే గురువుకు మొక్కాలి. గోవు లేదు గురువు లేదనుకుంటే ఏదైనా దేవత ఉంటే దేవతకు మొక్కాలి. దేవాలయం కూడా లేదంటే ఇంట్లో ఏదైనా ఫోటో ఉంటే జపం నుంచి లేవంగానే ఆ దేవత ముందర పోయి నిలబడితే చాలు. ఎందుకంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే నీ జీవచందస్సు అంతా కూడా ఒక రోదశిలో నడుస్తుంటుంది. అది 45 నిమిషాల వరకు ఉంటుంది, కుస్సు నుంచి లేచేంత వరకు. 45 నిమిషాల తర్వాత ఏది ఎక్కడ యాడ్ అవ్వాలో అది అక్కడ యాడ్ అయితే మళ్ళీ శాంతి అయిపోతుంది. నా అనుభవంలో నేను ఒకటి చెప్తాను. నేను ముంబైలో పనిచేసేటప్పుడు సరిగ్గా పౌర్ణమి రోజు డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయాను, పూర్ణ సాధనలోకి వెళ్ళిపోయాను. నేను జపంలో నుంచి లేచేటప్పుడు మా 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 రూమ్ పక్కలో ఒక అబ్బాయి ఉంది. వాడు సడన్గా వచ్చి నన్ను ముట్టుకున్నాడు. ఏమైందో తెలియదని కరెంట్ షాట్ కొట్టినా పడిపోయాడు. వాడు ఏమన్నాడు తెలుసా? లేచిన తర్వాత నేనేమన్నాడు, నేను ఏదో అడుగుదామని వస్తే నన్ను అంత గట్టిగా తోసేసావే అంటాడు. నేను తోయలేదురా నాయన అంటే కూడా వింటలేడు. నేను లేచిన అప్పుడే జపం నుంచి